That's it. ఒక రైట్ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఏమన్నాడు, నేను ఒక గంటకు 10 కిలోమీటర్ల వేగంతో నడిచి 2 గంటల్లో ఒక నిర్దిష్ట దూరాన్ని పూర్తి చేస్తాను. నా వేగాన్ని గంటకు 5 కిలోమీటర్లు పెంచితే ఎంత త్వరగా నా గమ్యస్థానాన్ని చేరుకుంటాడని అడిగాడు ఇక్కడ. వెరీ గుడ్ నరేంద్ర. వెరీ గుడ్. సారీ అమ్మా, అది కొంచెం ల్యాప్టాప్ ఆగిపోయింది, అందుకనే మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్లో చేయాల్సి వచ్చింది. రైట్ చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఫస్ట్ అంట తను ఒక 10 కిలోమీటర్లు నడిచాడమ్మా. 10 కిలోమీటర్ వేగంతో నడిచి 2 గంటల్లో నడిచాడు. అంటే మనకి ఫార్ములా అంటే డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఎస్ ఇంటూ టీఏ కదా. సో మరి డిస్టెన్స్ ఫస్ట్ ఫైండ్ చేసుకున్నాం అనుకో, డి ఈక్వల్స్ టు స్పీడ్ ఎంత 10 ఇంటూ 2 దట్ ఈక్వల్స్ టు 20 కిలోమీటర్స్. ఇప్పుడు ఈ 20 కిలోమీటర్స్ని ఒక 5 కిలోమీటర్ పెంచాడు స్పీడ్. ఫస్ట్ 10 ఉన్నాడు, ఇప్పుడు 5 అంటే టోటల్గా 15. సో ఏమొస్తుంది ఇది 5 4s 5 3s అంటే ఎంతమ్మా 4/3 అవర్స్లో కంప్లీట్ చేస్తూ ఉన్నాడు. కానీ మనకు అడిగింది ఏంటి, ఎంతో త్వరగా చేరుకుంటాడు. ఫస్ట్ ఎంతలో వెళ్ళాడు వాడు 2 అవర్స్, మరి ఇప్పుడు 4/3 అంతేనా. సో 3 2 6 - 4 అంటే ఎంతమ్మా 2/3. ఇది అవర్స్, అన్ని ఆప్షన్లో మినిట్స్లో ఉన్నాయి కాబట్టి నువ్వేం చేయాలి ఇంటూ 6 3 1s 320 దట్ ఈక్వల్స్ టు 40 minutes అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హాయ్ రైట్ నెక్స్ట్ వన్ చూడమ్మా. ఒక మోటార్ బోటు ప్రవాహ దిశలో 2 గంటల్లో 24 కిలోమీటర్లు మరియు ప్రవాహ వ్యతిరేక దిశలో 1 గంటకు 10 మీటర్లకు ప్రయాణిస్తుంది. నిశ్చల నీటిలో మోటార్ బోటు వేగాన్ని గంటకు కిలోమీటర్లో చెప్పండి అన్నాడు ఇక్కడ. సో దీని ఆన్సర్ చేయండి ఇప్పుడు. గుడ్ ఈవినింగ్ శ్రీవన్ సాయి కార్తిక్ హాయ్. సో ఆన్సర్ చెప్పండి అమ్మ ఇది. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అందరికీ. సో అందరికీ అంటే షేర్ చేయండి కూడా. రైట్ ఏమన్నాడు ఇక్కడ చూడమ్మా, ఒక మోటార్ బోటు ప్రవాహ దిశలో 2 గంటల్లో 24 కిలోమీటర్ ప్రయాణిస్తుందంట. అంటే ఏ నువ్వు ఎలా ఫైండ్ చేయొచ్చు, 2 గంటలు అన్నాడంటే 24/2 కదా. సో ఏమొస్తుంది 12 km/h. ఓకేనా. సో ఫర్ అవర్ వచ్చింది. ఇప్పుడు అప్ స్ట్రీమ్ అన్నాడు కదా, వ్యతిరేక దిశలో అంటే బి ఎంత వచ్చి రావచ్చు అప్పుడు 10/2
వన్ అవర్ కాబట్టి అంటే 10 km/h. ఇప్పుడు నీకు ఏం కావాలా, నిత్యం నీటిలో కావాలి అంటే a+b/2. a+b/2 ఎంతమ్మా, 12+10/2 దట్ ఈక్వల్స్ టు 22/2 అంటే ఎంత, 11 km/h. సో 11 కిలోమీటర్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. 12 చెక్ చేయండి ఒకసారి. సో 22/2 11 km/h. రైట్, నెక్స్ట్ వన్ చూడమ్మా. ఒక తండ్రి మరియు అతని కొడుకుల ప్రస్తుత వయసులు మొత్తం 78 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 7:4 అవుతుంది. అయితే తండ్రి యొక్క ప్రస్తుత వయసు ఎంత అని అడుగుతూ ఉన్నాడు మనకు. సో ఆన్సర్ చేయండి. సో దీని ఆన్సర్ చెప్పండి అమ్మా. ట్వెల్వ్ పెట్టారు కదా, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, వెరీ గుడ్. రైట్, ఏమన్నాడు, ఒక తండ్రి మరియు అతని కొడుకుల ప్రస్తుత వయసులు ఇచ్చాడు. ఎంత, 78 సంవత్సరాలు ఇద్దరిది కలిపి. 5 సంవత్సరాల తరువాత వారి వయసుల నిష్పత్తి 7:4 ఉంది. అయితే తండ్రి యొక్క ప్రస్తుత వయసు ఎంత అని అడుగుతూ ఉన్నాడు మనకి ఇక్కడ. సో ఆన్సర్ చేయండి అమ్మా. వెరీ గుడ్ నరేంద్ర. సో చేయాలి, ఆన్సర్ చేయాలి. సో ఏమన్నాడంటే ఇక్కడ మనకు ప్రెజెంట్ ఏజ్ ఇచ్చేసాడమ్మా. సో ప్రెజెంట్ ఏజ్ ఏమి ఇచ్చాడు, ఇద్దరితో కలిపి ఇచ్చాడు. ఫాదర్ అండ్ సన్ కలిపి ఎంత ఇచ్చాడమ్మా, 78 years. మరి ఇక్కడ 5 సంవత్సరాల తర్వాత నిష్పత్తి ఇచ్చాడు అంటే ప్రెజెంట్ 78, మరి 5 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది వాళ్ళిద్దరిది, 88 కదా. సో అప్పుడు రేషియో నీకు ఇచ్చాడు ఏమని, 11 parts. ఇద్దరిది కలిపిందమ్మా 11 parts అంటే 7+4. సో 11 parts అనేది 88. సో 1 part ఎంతమ్మా, 8 parts. మరి నాకు కావాల్సింది ఎవరిది, తండ్రిది. తండ్రి పార్ట్స్ ఎన్ని, 7 parts కదా. సో 7×8 ఎంతమ్మా, 56 సంవత్సరాలు. సో ఆప్షన్లో ఉంటే టిక్ పెట్టేస్తావు, ఓకేనా. ఇక్కడ లేదు కాబట్టి వదిలేవచ్చు. కానీ ఇక్కడ 56 సంవత్సరాలు అనేది ఎప్పుడు, 5 సంవత్సరాల తరువాత. మరి ప్రస్తుతం వాడి వయసు ఎంతమ్మా, సో 56లో నుంచి 5 సంవత్సరాలు తీసేసేయాలి కదా మళ్ళీ. సో ఎంత వస్తుంది అప్పుడు, 51 సంవత్సరాలు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్. మరి దీన్ని ఇంతలా చేయాలంటే అవసరం లేదమ్మా. చూడండి ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. మనకు అడిగింది ఎవరిది, తండ్రి వయసు. ఎప్పుడుది, ప్రెజెంట్. సో ఈ ఆప్షన్స్ అనేవి ఎప్పుడుగమ్మా, ఆప్షన్స్ ప్రెజెంటే కదా. బట్ రేషియో ఎలా ఉంది మనకి ఇక్కడ అంటే ఆఫ్టర్ దట్. సో ఎప్పుడు ఉంది, ఆఫ్టర్ ఉంది ఇక్కడ. సో అంటే ప్రతి ఆప్షన్ +5 చేసేవానికి ఇక్కడ ఎంత, 50. ఈ 50 అనేది 7తో డివిజిబుల్ అవుతుందా, అవ్వట్లేదు. అది ఇక్కడ +5 చేసేవనుకో ఎంత, 56. మరి 7th అవుతుంది కదా. సో ఆన్సర్ ఏమొస్తుందమ్మా, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్. నెక్స్ట్ వన్ చూడు. ఒక పాఠశాలలో వివిధ భాగాల్లో చేరిన విద్యార్థుల సంఖ్య సైన్స్ లేదా వృత్తిపరమైన విషయాల్లో చదువుతూ ఉన్నారు విద్యార్థుల శాతం ఎంత. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ డిఫరెంట్ ఫ్యాకల్టీస్ ఇన్ ఏ స్కూల్. ద పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ ఏ సైన్స్ వొకేషనల్ సబ్జెక్ట్స్ అంట. సో నీకు ఒక టేబుల్ అనేది ఇచ్చాడు ఇక్కడ. సో ఈ టేబుల్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో ఏమడిగాడు నీకు, సైన్స్ మరియు వొకేషనల్లో చదివినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఎంత అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో దీని ఆన్సర్ చెప్పమ్మా. సో ఇప్పుడు సమ్ ఏమవుతుంది, ఇది 53 అంతేనా. సో దీని సమ్ ఎంతమ్మా, 60, 72 అంతేనా. 60, 72. దీని సమ్ ఎంత, 85.
దీని సమ్ ఎంత 40. సో మొత్తం ఎంత ఇక్కడ అంటే 53, 72 అండ్ 85 అండ్ 40. సో ఎంతమ్మా 0. సో 12, 13, 20, 25 అంటే 250 మెంబర్స్ ఉన్నారు మొత్తం స్కూల్లో. మనకు కావాల్సిన పర్సంటేజ్ కాబట్టి మొత్తం వాల్యూ క్రింద వేయాలి. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి, సైన్స్ లేదా వృత్తిపరమైన అంటే వొకేషనల్. సైన్స్లో ఎంతమంది అమ్మా 53 మంది, వొకేషనల్ ఎంత 40 మంది అంటే 93 మంది అనేది మనకి. సో దీని యొక్క పర్సంటేజ్ కావాలి. ఇప్పుడు 0కి 0 క్యాన్సిల్. సో 5 5ల 5 2. సో ఏమొస్తుందమ్మా 2 3 6, 2 9 18/5. సో 5 3 15. సో అంటే మన ఆన్సర్ ఏముండాలి 3తో స్టార్ట్ అయ్యి ఉండాలి. సో ఆప్షన్ 1 3తో 7 93, 50, 20 అంటే 3తో స్టార్ట్ అయింది ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి 93 కాదమ్మా. సో నీకు అడిగింది ఏంటి, మొత్తంలో సైన్స్ మరియు వొకేషనల్ అడిగాడు. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూడండి. ఒక సింప్లిఫికేషన్ ఇచ్చాడు ఇక్కడ. ఓకే 72 డివైడెడ్ బై 6 ఆఫ్ 12 ప్లస్ 4 ఇంటూ 5 మైనస్ 3 ఆఫ్ 2 డివిజిబుల్ 4 మైనస్ 2 యొక్క విలువ ఎంత అని అడుగుతున్నాడు. సో దీని ఆన్సర్ చేయండి. సో 72 divided by 6 of 12 plus 4 into 5 minus 3 of 2 divisible 4 minus 2. సో ఆన్సర్ చేయండి అమ్మా. గుడ్ డియా రైట్. ఓకే రైట్. చూడండి ఇక్కడ మన బాడ్మాస్ రూల్ తెలుసు కదా, వి బాడ్మాస్. సో వింక్లీ కాబట్టి ఎక్కడా లేదు. సో నెక్స్ట్ బ్రాకెట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది అంటే దీని వాల్యూ ఎంత 2. నెక్స్ట్ హాఫ్ ఉంది కదా, సో 12 6 ఎంత 72. సో 72 క్యాన్సిల్ అంటే ఇక్కడ ఎంత ఉంటుంది 1 ప్లస్ 4 ఇంటూ 2 ఆఫ్ 2 ఎంత ఇది 4 డివైడెడ్ బై 4. సో దీని వాల్యూ ఎంత 1 మైనస్ 2. సో 4 ఇంటూ 1 4, 1 ప్లస్ 4 మైనస్ 2. సో 4 మైనస్ 2 అంటే 5 మైనస్ 2 3. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్ చూడండి. నరే చెక్ చేయమ్మా, వసుంధర చెక్ చేయి. రైట్. ఏమన్నాడు ఇప్పుడు, రెండు సంఖ్యల యొక్క గరిష్ట సాధారణ కారకం అంటే హెచ్సేఫ్ అంటే 8 అయితే ఈ క్రింది వాటిలో ఏది వాటి యొక్క కనిష్ట సాధారణ గుణకం అని కానిది ఏది అని అడుగుతూ ఉన్నాడు. గుడ్. వసుంధర నరేష్ చెక్ చేశారా బిఫోర్ క్వశ్చన్? రైట్. ఓకే అమ్మా. సో హెచ్సేఫ్ ఇచ్చాడు, కానిది ఏది. హెచ్సేఫ్ అంటే ఏంటి, అక్కడ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి డివిజిబుల్ అవ్వాలి హెచ్సేఫ్తో అయితే, కానీ అక్కడ కానిది అడిగాడు కాబట్టి ఏదైతే 8తో డివిజిబుల్ అవ్వదో అదే మన ఆన్సర్ అవుతుంది. మరి 8 9 72 అవుతుంది, 8 3 24,
ఎనిమిది ఆరులో 48 అంటే ఎన్ని అవుతున్నాయి. సో ఆప్షన్ సి అనేది కావట్లేదు కాబట్టి మన ఆన్సర్ ఏంటమ్మా, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్. నెక్స్ట్ వన్ చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1.24 ఇంటూ రూట్ అవర్ 2.79 బై 2.64 ఇంటూ రూట్ అవర్ 5.94. దాని విలువ ఎంత? సో ఇప్పుడు దీని వాల్యూ చేయండి అమ్మా. సింప్లిఫికేషన్లో మనకు కొంచెం డిఫికల్ట్ కూడా అడగడానికి ఓపెన్ ఉంది ఇక్కడ, ఓకేనా. సో దీని ఆన్సర్ చేయండి. సో వీడియోని అందరూ లైక్ చేయండి అమ్మా. సో ఏమన్నాడు, విలువ కనుక్కోమన్నాడు. ఏమంటే ఇది రూట్ అవర్ 1.24 ఇంటూ రూట్ అవర్ 2.79 బై రూట్ అవర్ 2.64 ఇంటూ రూట్ అవర్ 5.94. దాని విలువ ఎంత అని అడుగుతూ ఉన్నాడు మనకి ఇక్కడ. సో దీన్ని మనం ఈజీగా ఎలా చేయాలంటే చూడండి ఇక్కడ. సో ఏమన్నాడు ఇక్కడ అంటే, మరి ఇక్కడ ఇంటూనే ఉంది, న్యూమినేటర్ అండ్ డినామినేటర్ కట్ చేయొచ్చు కదా. సో దీన్ని కట్ చేసేవానికి ఏమొస్తుంది, సో 2 టేబుల్లో చేసేవానికమ్మా చూడు ఇక్కడ రూట్ అవర్ 1.24 ఇంటూ రూట్ అవర్ 2.79 బై రూట్ అవర్ 2.64 ఇంటూ రూట్ అవర్ 5.94. సో దీన్ని కట్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ అంటే 4 టేబుల్ 431s, మళ్ళీ 4 6 24, 4 6 24. మళ్ళీ ఇక్కడ 2 టేబుల్లో 3 టేబుల్ 3 9s 27, 3 3s, అగైన్ ఇక్కడ 3 1s 3, 3 7s 24 సారీ 594 కదా. సో 3 ఎక్కం 3 1 3 2 ఉంటుంది, 3 9 27, 3 8 24, ఓకేనా. ఇంకా ఏ టేబుల్ కట్ అవుతుంది మనకి, 3 టేబుల్ అయినా మళ్ళీ రైట్ 331s, 3 6 18, 3 6 18. ఇక్కడ చూడమ్మా ఏమొచ్చింది, రూట్ అవర్ 31 ఇంటూ రూట్ అవర్ 31 బై రూట్ అవర్ 66 ఇంటూ రూట్ అవర్ 66. అంటే దీన్ని నువ్వు ఎలా రాయొచ్చు మరి, 31 స్క్వేరే కదా. సో రూట్ అవర్ అంటే 66 స్క్వేర్ రూట్ అవర్, స్క్వేర్కి రూట్కి పోతే ఏం మిగిలేదు నీకు ఇక్కడ, 31/36 అనేది నీ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ చందు, వెరీ గుడ్ అమ్మా. రైట్. నెక్స్ట్ వన్ చూడండి. వెరీ గుడ్. 15 మంది అంట కేక్ తయారు చేస్తున్నప్పుడు జయాకు 2.4 కిలోల పిండి ఉపయోగపడింది. అయితే 36 మంది ఒకే రకమైన కేక్ తయారు చేయడానికి ఆమెకు ఎంత పిండి అవసరం పడుతుందని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో వీడియోని అందరూ లైక్ చేయండి అమ్మా. సో మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీడియో అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. సో అదేవిధంగా మనం గ్రూప్ డీకి సంబంధించి మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం కేవలం 99 రూపాయలకి, ఓకేనా. 99 రూపాయలకి మీకు మాక్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో మనం గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి ప్రజెంట్ ఉన్నాయి కదా. సో ప్రజెంట్ ఎక్కువగా అందరూ కూడా మాక్ టెస్ట్ మీద అనేది ఫోకస్ పెట్టాలి. సో అప్పుడే మనం ఎక్కడ మిస్టేక్ చేస్తూ ఉన్నాం, ఎక్కడ మిస్టేక్ చేయకూడదు, టైం మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి, సో ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ రాస్తే మాత్రమే నీకు తెలుస్తుందమ్మా, ఓకేనా. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రైట్. నెక్స్ట్ చూడండి అమ్మా. సో 15 మంది 2.4 కిలోలకి ఉపయోగించారంట. సో మరి ఇప్పుడు 36 మంది వెళ్ళారంట. ఇప్పుడు ఎంత, సో 36 మంది వెళ్తే కేజీలు ఏమవుతాయి, పెరుగుతాయి కదా. సో పెరగాలంటే ఏం చేయాలి, సో 36/15 ఇంటూ 2.4. చూడమ్మా 15 మంది 2.4 కేజీలు తిన్నారనుకో. సో 36 మంది కేజీలు మరి అప్పుడు పెరుగుతాయా తగ్గుతాయా, పెరుగుతాయి కాబట్టి పెద్ద వాల్యూ బై తక్కువ వాల్యూ ఇంటూ రిమైనింగ్. సో దీన్ని కట్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ అంటే 3 5 15, 3 12, ఓకేనా. రైట్. సో దీనికి మల్టిప్లికేషన్
12 నాలుగు 48, 12 రెండు 24, 4 28 బై 5. సో 5 5ల 25 అంటే మన ఆన్సరు 8తో ఉండాలి. అన్నీ 3 ఉన్నాయి, ఇది ఒకటి కాకుండా. సో 5 5లు 25, 3 ఉంటుంది ఇంకా. సో 5 7ల 35 అంటే మన ఆన్సర్ ఏం రావాలా? సో 5.7తో స్టార్ట్ అవ్వాలి. 5.7తో స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ 5.5 స్టార్ట్ అయింది. సో 5.7తో స్టార్ట్ అయింది, 5.8తో స్టార్ట్ అయింది. అంటే మన ఆన్సర్ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూడమ్మా. 8,127ను 8తో భాగిస్తే శేషం ఎంత? ఇది ఈజీ క్వశ్చనే, చేస్తారు అందరూ. సో అందరూ చేయండి ఇది. వాట్ ఈస్ ద డివిజిబుల్ టు రూల్ ఫర్ 8 అంటే సో ఆన్ XYZ. ఓకేనా? 8 యొక్క భాజనీయ సూత్రం ఏంటమ్మా? ఒక పెద్ద సంఖ్య ఇస్తే లాస్ట్ చివరి 3 స్థానాలు 8తో భాగిస్తే మొత్తం సంఖ్య కూడా 8తో భాగించబడుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ కనిపించే నెంబర్ మొత్తం నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఏం చేయాలా? 127ని భాగిస్తే చాలు. సో దేంతో? 8తో. సో 8 1ల 8. సో ఎంత ఉంటుంది ఇంకా? 47. సో 8 5ల 40. సో ఎంత ఉంటుందమ్మా? 7. అంటే మన ఆన్సర్ రిమైండర్ ఎంత? 7. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్. నెక్స్ట్ వన్ చూడమ్మా. 6 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు మరియు 10 సెంటీమీటర్లు, 6 8 10 సెంటీమీటర్ అంచులు కలిగిన ఘనపరిమాణాల మొత్తానికి సమానమైన ఘనపు అంచు ఏది అని అడుగుతూ ఉన్నాడు. సో దీన్ని చేయండి. సో మనకి ఏమి ఇచ్చాడంటే ఒక ఘనం ఇచ్చాడంట. సో 3 టైప్ ఆఫ్ ఘనాలు ఉన్నాయి ఇక్కడ. సో ఇలా ఓకేనా? ఇది ఒక దీని భుజం ఎంత? 6. అలాంటిది ఇంకొకటి ఉంది ఇప్పుడు. దీని వాల్యూ ఎంత? 8. సో అలాంటిది ఇంకొకటి కూడా ఉంది. సో దీని వాల్యూ ఎంత? 10. ఇప్పుడు ఈ మూడింటిని కలిపంట ఒక పెద్దది చేశారు. ఇప్పుడు ఒక పెద్దది చేశారు ఇలా. సో అప్పుడు దీని అంచు ఎంత అని అడుగుతా ఉన్నాను నీకు. సో దీని ఆన్సర్ చెప్పండి. వెరీ గుడ్ నమేష్, నాని, వెరీ గుడ్. సో ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా 3 ఇచ్చాడు కాబట్టి క్యూబ్లే కదా. సో ఏమడిగాడు మనకి? ఘనపరిమాణం అంటే ఏ క్యూబ్ ఏ క్యూబ్ ఏ క్యూబ్. ఇది ఎంతమ్మా? 216. సో ఇది 8 క్యూబ్ ఎంత? 512. 10 క్యూబ్ ఎంత? 1000. సో మొత్తం ఏమవుతుందామంటే 8 2 7 1. మరి 1728 అనేది దేని యొక్క క్యూబ్ అవుతుందమ్మా నీకు? సో 12 యొక్క క్యూబే కదా. సో మన ఆన్సర్ ఏంటైతే అప్పుడు 12 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, యా. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అమ్మ అందరూ కూడా. చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. నెక్స్ట్ చూడండి. ఇక్కడ 2 సారూప్య త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి 196:625 అయితే వాటి సంబంధిత భుజాల నిష్పత్తి అంత? ఇది ఈజీ క్వశ్చన్ అమ్మా. సో ఆన్సర్ చేస్తారు అందరూ కూడా అనుకుంటున్నాను. సో ఆన్సర్ చేయండి. ఏమన్నాడు? 2 సారూప్య త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి అంట 196:625 అయితే వాటి సంబంధిత భుజాల నిష్పత్తి ఎంత? సో ఇది ఒక స్క్వేర్ నెంబరే, ఇది ఒక స్క్వేర్ నెంబరే. ఏ రెండింటి యొక్క స్క్వేర్ నెంబర్లు అవుతాయమ్మా? 196 అనేది 13 యొక్క స్క్వేర్ అవుతుందా? కాదు. మరి 14 యొక్క స్క్వేర్ అవుతుందా? అవుతుంది. 14 అవుతుంది. అండ్ 625 20 స్క్వేర్ అవుతుందా? కాదు. అంటే మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్ చూడమ్మా. ఇఫ్ tan theta plus cot theta equals to 2 then what will be the value of tan power n theta plus cot power n theta? ఓకేనా? tan theta plus cot theta విలువ 2 అయితే tan power n theta plus cot power n theta విలువ ఎంత అని అడుగుతూ ఉన్నాడు. సో దీని ఆన్సర్ చేయండి.
సో ఆన్సర్ చెప్పండి అమ్మా. tan θ ప్లస్ cot θ విలువ 2. అయితే tan పవర్ n θ ప్లస్ cot పవర్ n θ విలువ ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ. సో ఇది ఎలా ఉంది నీకు? ఇది tan θ ప్లస్ cot θ అంటే cot ప్లస్ అంటే ఏంటి? ఇప్పుడు tan θ ప్లస్ cot θ. మరి cot θ నువ్వు ఎలా రాసుకోవచ్చమ్మా అంటే tan θ ప్లస్ 1/tan θ కదా. సో మరి ఇప్పుడు ఇది నీకు ఎలా ఉందమ్మా? సో x ప్లస్ 1/x ఈక్వల్స్ టు 2 అంతేనా? x ప్లస్ 1/x ఈక్వల్స్ టు 2 కదా. మరి అప్పుడు x వాల్యూ ఎంత? 1. సో 1 + 1 = 2 కదా. సో మరి మనకు అడిగింది ఏంటి ఇక్కడ? tan θ ప్లస్, సో దాని వాల్యూ మనకు అడిగింది. సో tan పవర్ n θ ప్లస్ 1/tan పవర్ n θ. సో మరి ఇక్కడ x వాల్యూ ఎంత? 1 కదా. సో ఇది ఏమవుతుందమ్మా? 1 + 1/1. సో దీని వాల్యూ ఎంత? 2. అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్ చూడండి. ద వాల్యూ ఆఫ్ 0.051 ఇంటూ 0.051 ఇంటూ 0.051. సో ఇదంతా ఎలా ఉందో నీకు ఇక్కడ దీన్ని మొత్తం సొల్యూషన్ చేసావనుకో, ఓకేనా? నీకు ఇచ్చిన 90 మినిట్స్ కాదు, రోజు మొత్తం షిఫ్ట్లో నీకు కూర్చోబెట్టినా ఎగ్జామ్ అనేది ఆన్సర్ అనేది చెప్పలేవు నువ్వు. అంటే సొల్యూషన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని చూడు, వాల్యూ ఇదేంటిది ఇదేంటిది ఇదేంటిది, సో అన్నీ కూడా ఏనే కదా. సో ఇది ఎలా రాయొచ్చమ్మా? a³ ప్లస్ b³ బై a ఇంటూ b. సారీ, ఇది కూడా ఏనే. సో a² మైనస్ 2ab ప్లస్ b². ఓకేనా? సో దీని ఫార్ములా కావాలి ఇది. సో చేయండి ఇది ఆన్సర్. సో ఇక్కడ ప్లస్ ఉంది కదా. సో ఇదేమొస్తుంది? మైనస్. సో ఏమొస్తుందమ్మా? a ప్లస్ b సో ఇలా నీ టైప్ ఆఫ్ ఇచ్చినప్పుడు, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు ఏవైనా సరే ఒక ఫార్ములా ఇంకా నీవు బాగా గుర్తుపెట్టుకో. నీకు ఇచ్చే ఇలా క్వశ్చన్ ఎప్పుడైనా సరే డైరెక్ట్గా ఏం చేయాలా? ఇచ్చే నెంబర్లు ఏవైతే ఉన్నాయో 2 నెంబర్లు కలిపేసామా. సో 0.51 ప్లస్ 0.041. సో 2900. సో 0.092 అనేది మన ఆన్సర్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వన్ చూడమ్మా. 48 వస్తువుల కొన్న ధర 32 వస్తువుల అమ్మకపు ధరకు సమానం అయితే లాభ శాతం ఎంత? ఫార్ములా తెలుస్తా ఏంటి వస్తుంది, లేకపోతే బొమ్మ అదేం లేదమ్మా. నీకు ఇచ్చే ఇప్పుడు వరకు ఆర్ఐబిల్ ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా అదే క్వశ్చన్స్. ఫార్ములా తెలిస్తే వస్తుంది, లేకపోతే రాదని ఏం లేదు. ఓకే. సో ఎందుకంటే మనకి ఇచ్చేవన్నీ కూడా అదే ఫార్ములాతో ఉంటాయి ఇప్పుడు వరకు ఆర్ఐబిల్ ఇచ్చినవన్నీ కూడా. సో రైట్, చూడు ఇక్కడ. సో 48 వస్తువుల కాస్ట్ ప్రైజ్ వచ్చేసి 32 వస్తువుల సెల్లింగ్ ప్రైజ్కి ఈక్వల్. అంటే CP/SP ఈక్వల్స్ టు 32/48. ఎందుకో SP ఇటు తెచ్చాను, 48 అటు తీసుకెళ్ళిపోయాను. దీన్ని కట్ చేసావనుకో 8 4 32, 8 6 48. సో 2 2 3. సో నీకు 2 రూపాయలకు కొన్నావు, 3 రూపాయలకు అమ్ముతా ఉన్నావు. ప్రాఫిట్ ఎంత? 1 రూపీ. కాస్ట్ ప్రైస్ ఎంత? 2 రూపీస్ ఇంటూ 100%. సో ఏమొస్తుందమ్మా? 50% అనేది మన ఆన్సర్ అవుతుంది. గుడ్. ఒక పంచభుజలో ఎన్ని వికర్ణాలను గీయవచ్చు?
సో దీని ఆన్సర్ చెప్పండి. హౌ మెనీ డయాగ్నల్స్ కెన్ బి డ్రా ఇన్ పెంటాగాన్. సో పెంటాగాన్ అనగానే ఎన్ని భుజాలు ఉంటాయో నీకు తెలియాలి ఫస్ట్. ఓకేనా, ఎన్ని ఉంటాయమ్మా? 5. పెంటా అంటే 5. ఇక్కడ ఇచ్చేసాడు తెలుగులో కాబట్టి ప్రాబ్లం లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. సి, వెరీ గుడ్ అమ్మా. దీని ఫార్ములా ఏంటి గుర్తుపెట్టుకోండి, n ఇంటూ n-3/2. ఇక్కడ 5 భుజాలు ఉన్నాయి కదనే ఆన్సర్లు కూడా 5 వస్తాయని టిక్ పెట్టేయగలవు. ఓకేనా. సో 5 భుజి ఇక్కడ పంచభుజం ఉంది కదా అనేసి నువ్వు 5 భుజాలకు 5 ఉంటాయి కానీ ఆన్సర్ పెట్టావా పోతావు. ఎందుకంటే ఇక్కడ మనకు దీనికి ఇది ఆన్సర్ ఓకే. ఒకవేళ నీకు ఆక్టాగాను అంటే 8 భుజాలు ఇచ్చాడు అనుకో, అప్పుడు మళ్ళీ ఆన్సర్ పోతుంది. ఓకేనా. సో 5 భుజాలు అన్నాడు కాబట్టి 5 ఇంటూ 5-3/2. సో 2కి 2 క్యాన్సిల్ అయిపోతే 5 అనేది మిగిలింది. ఓకే. సో మన ఆన్సరు ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్ చూడమ్మా, ఏమన్నాడు? 3 సంవత్సరాల క్రితం ఏ మరియు బి సగటు వయసు 18 సంవత్సరాలు. ఇప్పుడు సి వారితో చేరడం వలన సగటు వయసు 22 సంవత్సరాలు అవుతుంది. సంవత్సరాలలో సి యొక్క ప్రస్తుత వయసు ఎంత? ఆన్సర్ చెప్పమ్మా. ఏమన్నాడు? 3 సంవత్సరాల క్రితం అంట ఏ మరియు బిల వయసుల సగటు 18 సంవత్సరాలు. సి వారితో చేరడం వల్ల సగటు వయసు 22 సంవత్సరాలు అవుతుంది. అయితే సి యొక్క ప్రస్తుత వయసు ఎంత? సో చూడు, ఇక్కడ 3 సంవత్సరాల క్రితం అన్నాడు. ఓకేనా, అంటే బిఫోర్. సో అప్పుడు యావరేజ్ ఎంతమ్మా? ఇది ఎప్పుడు ప్రజెంట్ బిఫోర్ అనుకో. ఓకేనా. ఏబీలు ఏ ప్లస్ బీలు ప్రజెంట్ 3 సంవత్సరాల క్రితం ఎంత యావరేజ్? 18. ఇద్దరు కాబట్టి ఎంతమ్మా? సో 36. సో ఇప్పుడు ఇది 3 సంవత్సరాల క్రితం, మరి ప్రజెంట్ ఏమవుతుంది? +6 కదా. సో ఎంతమ్మా అయితే? 42 సంవత్సరాలు. ప్రజెంట్ ఎంత? 42 సంవత్సరాలు. ఇప్పుడు ముగ్గురు కలిపి ఎంత యావరేజు? 22. అంటే ముగ్గురు కదా. సో ఎంత ఇప్పుడు? 66. అంటే ఇప్పుడు ముగ్గురు 66, ఇందులో ఏ ప్లస్ బీలు 42, ఏ ప్లస్ బి ప్లస్ సిలు 66. మరి ఈ రెండింటి యొక్క డిఫరెన్సే కదా. ఏమొస్తుంది? సో 66లో నుంచి 42 తీసేసాలి. ఏమొస్తుందమ్మా? 24. అంటే మన ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్ చూడు. జనాభా యొక్క ఇఫ్ ద స్టాండర్డ్ డివిజన్ ఆఫ్ ఏ పాపులేషన్ ఈజ్ 10. ఓకేనా. వాట్ విల్ బి ద వేరియన్స్? ప్రామాణిక విచలనం ఎంత అంట? 10. అయితే దాని యొక్క వైవిధ్యం కదా, క్రమ విచలనం ఎంత? క్రమ విచలనం ఎంత? వెరీ గుడ్. క్రమ విచలనం అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో ఆన్సర్ చెప్పండి. సో ఏమొస్తుంది? ఇది స్టాండర్డ్ డివియేషన్ ఈక్వల్స్ టు √వేరియన్స్. సో మనకు స్టాండర్డ్ డివియేషన్ ఎంతమ్మా? 10 ఈక్వల్స్ టు √వేరియన్స్. నాకు కావాల్సిన వేరియన్సే కదా. సో వేరియన్స్ అంటే బోత్ సైడ్ ఇప్పుడు స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? స్క్వేర్కి రూట్కి పోతే ఇక్కడ ఎంతమ్మా? సో వేరియన్స్ ఈక్వల్స్ టు 100. వేరియన్స్ ఎంత? 100 అనేది అవుతుంది. సో మన ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ చూడు. ఒక సంఖ్యలో 35% రెండో సంఖ్యలో 30%కి సమానం. అయితే
మొదటి సంఖ్య మరియు రెండవ సంఖ్యల నిష్పత్తి ఎంత? చెప్పమ్మా. ఒక సంఖ్యలో 35% రెండవ సంఖ్యలో 30%కి సమానమాట. అయితే మొదటి సంఖ్య మరియు రెండవ సంఖ్య యొక్క నిష్పత్తి ఎంత? సో ఏమన్నాడు ఇక్కడ? సో మొదటి సంఖ్య ఎక్స్, సో ఎంత పర్సంటేజు? 35%. అదేవిధంగా రెండో సంఖ్య 30%. ఓకేనా? 100కి 100 క్యాన్సల్. సో 5 7 5 6. ఆ వై ఇటు వచ్చింది అనుకమ్మా, x/y = 6/7. మనకు అడిగింది కూడా ఏంటి? మొదటి సంఖ్య మరియు రెండో సంఖ్య. అంటే 6:7 అనేది మన ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుడ్. నెక్స్ట్ వన్ చూడు. 61827354లో 6 మరియు 5ల ముఖ విలువల మొత్తాన్ని కనుగొనండి. ఇది ఈజీ క్వశ్చనే, కానీ బై మిస్టేక్లో ఎక్కువ మంది పెడతా ఉంటారు ఈ క్వశ్చన్ని. ఇక్కడ మనకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు వచ్చినప్పుడు 2 టైప్ ఆఫ్ క్వశ్చన్లు వస్తాయి. ఏంటవమ్మా? ముఖ విలువ మరియు స్థాన విలువ. ముఖ విలువ మరియు స్థాన విలువ అంటే ఇక్కడ ఫేస్ వాల్యూ మరియు ప్లేస్ వాల్యూ. ఓకేనా? 2 రకాల అడిగే క్వశ్చన్ మనకు 2 విధాలుగా ఉంటుంది. ఇక్కడ ముఖ విలువ అన్నాడు కాబట్టి 6 మరియు 5ల ముఖ విలువలు ఎంతమ్మా? సో 11. ఎంత? 11 అవుతుంది. సో అదే ప్లేస్ వాల్యూ అన్నాడంటే ఆ 6 అనేది ఎక్కడ ఉందో నువ్వు కౌంట్ చేయాలి. అంటే 10లు 1s 10s 100s 10,000s ఇలా కౌంట్ చేసుకుంటూ వెళ్తే దీని వాల్యూ ఎంత ఉంది? 1 crore 6 crore అనమాట. ప్లస్ మళ్ళీ 5 ఎక్కడ ఉంది? 10s ప్లేస్లో ఉంది. ప్లస్ 50 అంటే 6 crore 50 అనే ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. సో ప్లేస్ వాల్యూకి ఫేస్ వాల్యూకి రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఓకే, సో అబ్జర్వ్ చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ చూడమ్మా. సో మన యొక్క కోర్స్ అనేది మీకు ప్రతి కోర్సు కూడా మీకు అందుబాటులో ఉంది. ముఖ్యంగా రాబోయే ఎస్ఎస్సి జీడీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతూ ఉంది. సో దాంట్లో ఫుల్ కోర్స్ మీకు అందుబాటులో ఉందమ్మా. సో ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే మనకు మార్చ్ ఆర్ ఏప్రిల్లో మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే ఎస్ఎస్సి అనేది ఫోకస్ చేయాలి. సో ఎందుకంటే మ్యాథ్స్ రీజనింగ్ 80 అవుట్ ఆఫ్ 80 అనేది పడిపోవాలి ఈసారి. సో వస్తేనే నీకు జాబ్లో ఇంకా క్లియర్గా వెళ్ళిపోతావు. ఓకేనా? లేదనుకుంటే మాత్రం ఇబ్బంది పడతావు. ఓకే, రైట్. ఫుల్ కోర్సులు అనేవి మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. సో థ్యాంక్ యూ అమ్మా. సో మీరందరూ కూడా ప్రతిరోజు లైవ్ని జాయిన్ అవ్వండి. ప్రతిరోజు 6 గంటలకు మన లైవ్ అనేది ఉంటుంది. సో గ్రూప్ డీకి సంబంధించి ఎగ్జామ్ స్టార్ట్ అయినాక పేపర్ అనాలిసిస్ కూడా మనం చేద్దాం. ఓకేనా? సో పేపర్ అనాలిసిస్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ డౌట్స్ ఎవరెవరికి ఏ డౌట్స్ ఉన్నా అడగొచ్చు నాకు. సో దాంట్లో పరంగా ముఖ్యంగా మాక్ టెస్ట్ సిరీస్ అనేది మనం ఓపెన్ చేశారమ్మా, స్టార్ట్ చేసాం. సో 99 రూపాయలకే మనకు అందిస్తూ ఉన్నారు. ఓకేనా? ప్రతి మాక్ టెస్ట్ కూడా మీకు ఆర్ఆర్బి ఏ విధంగా అయితే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందో సో అదే విధంగా ఎగ్జామ్ అనేది ఉంటుంది. అంటే సెక్షనల్ వైజ్గా నీకు ఎగ్జామ్ అనేది ప్యాటర్న్ ఉంటుంది. అంటే ఫస్ట్ ఎలా మ్యాథ్స్ కంప్లీట్ అయినాక రీజనింగ్, కంప్లీట్ అయినాక జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, ఇవన్నీ కూడా మీకు ఒక ప్యాటర్న్లో ఉంటాయమ్మా. ఇప్పుడు మనకిప్పుడు రైల్వే కండక్ట్ చేస్తుంది ఏంటి? ప్యాటర్న్ అంతా చేంజ్ చేసింది. ఏమని? జంబ్లింగ్ అనేది లేదు ఈసారి. అంటే సెక్షన్ వైజ్గా నీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఓకే, సో థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.